హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. యాప్కాబ్ నుంచి మనకి మొత్తం 338 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇందులో మనకి స్టాఫ్ అసిస్టెంట్ అలాగనే అసిస్టెంట్ మేనేజర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు రావడం జరిగిందనమాట అండి. స్టాఫ్ అసిస్టెంట్ వచ్చేసి 295 ఉద్యోగాలు, అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి మనకి 43 ఉద్యోగాలు అనేటువంటిది ఉండడం జరిగిందనమాట అండి. అయితే దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక పేమెంట్ ఆప్షన్, ఆన్లైన్ అప్లికేషన్ డేటు, ఏజ్, ఫీజు ఇటువంటి అన్నీ సేమ్ ఉన్నాయండి. జస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రమే చేంజ్ ఉండడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులకు అనేటువంటిది అప్లై చేసుకోవచ్చు అనేటువంటి వివరాలు మీకు చూపిస్తాను. దాని తర్వాత మిగతా వివరాలను మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. అయితే గుర్తుపెట్టుకోండి, లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది ఉండడం జరిగిందనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసేసి మనకి విజయనగరం సంబంధించినటువంటి స్టాఫ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అనమాట అండి. మొత్తం 25 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఓపెన్ మార్కెట్ కింద ఓసీ 7, బీసీఏ 2, బీసీబీ 3, బీసీసీ లేవు, బీసీడీ 2, బీసీఈ 1, ఈడబ్ల్యూఎస్ 3, ఎస్సీలో గ్రూప్ 2కి 2 పోస్టులు, గ్రూప్ 3కి 3 పోస్టులు ఇవ్వడం జరిగింది, ఎస్టీకి 2 పోస్టులు అనమాట అండి. సో ఈ రకంగా మనకి పోస్టింగ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. వీరి యొక్క గుర్తుపెట్టుకోండి, ఎవరైతే స్టాఫ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క బేసిక్ పే వచ్చేసి పే స్కేల్ వచ్చేసి 47,000 అనమాట అండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వివరాల్లోకి మనం వచ్చినట్లయితే కనుక ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరీగా ఈ లోకల్ డిస్టిక్ క్యాండిడేట్స్ చెందినటువంటి వారు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకునేటువంటి ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది కలిగించడం జరిగిందనమాట అండి. ఏజ్ అనేటువంటిది అన్ని పోస్టులకు ఒకటేలాగా ఉండడం జరిగిందనమాట అండి. అసిస్టెంట్ మేనేజర్ కానీ మేనేజర్కి మాత్రం సేమ్ అనేటువంటిది ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనుక గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనమాట అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటి ఉండాలి, లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేటువంటిది ఎసెన్షియల్గా ఉండడం జరిగిందనమాట అండి. వర్కింగ్ నాలెడ్జ్ కంప్యూటర్స్ ఇస్ ఎసెన్షియల్ అనమాట. కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది కంపల్సరీ ఎసెన్షియల్గా ఇవ్వడం జరిగింది అనమాట అండి. అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వారి యొక్క ఏజ్ అనమాట అండి, ఇది అందరికీ మీకు స్టాఫ్ అసిస్టెంట్ అలాగనే అసిస్టెంట్ మేనేజర్కి సేమ్ అనమాట అండి. 20 to 30 years అనమాట, వారికి 18 to 30 years అనమాట అండి. సో 30 years పైబడినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవద్దు. అయితే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ మనకి ఎస్సీ ఎస్టీ వారికి 35 years, బ్యాక్వర్డ్ క్లాస్ వారికి 33 years, ఫిజికల్ ఛాలెంజ్ వారికి 40 years, ఫిజికల్ ఛాలెంజ్ ఎస్సీ ఎస్టీ వారికి 45 years, ఫిజికల్ ఛాలెంజ్ బీసీ వారికి 43 years అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో అలాగనే ఎక్సర్విస్మెన్, డిజబుల్డ్ ఎక్సర్విస్మెన్కి 50 years అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వారికి 40 years అనేటువంటిది రిలాక్సేషన్ అనేటువంటిది వర్తిస్తుంది అన్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు చూసినట్లయితే కనుక ఇక్కడ మీకు ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ అనేటువంటి తెలపడం జరుగుతుంది అనమాట. ఇందులో స్టాఫ్ అసిస్టెంట్ 35 పోస్టులు ఉంది. నెక్స్ట్ పిఎస్సీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. వీళ్ళకి 12 పోస్టులు అనమాట అండి. స్టాఫ్ అసిస్టెంట్కి ఎగ్జామ్ అనేటువంటిది వేరేలాగా ఉంటుందండి. నెక్స్ట్ పిఎస్సీస్కి ఎగ్జామ్ అనేటువంటిది వేరేలాగా ఉంటుంది అనమాట అండి. సో ఇప్పుడు దాంట్లో మీకు వివరాలు అనేటువంటి తెలుపుతాను. అయితే ఇప్పుడు వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 35 పోస్టులు, ఓసీకి 14, బీసీఏకి 1, బీసీబీకి 5, బీసీసీకి 1, బీసీడీకి ఏం పోస్ట్ లేదు, బీసీఈకి 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్కి 4, ఎస్సీ గ్రూప్ 1కి 1, గ్రూప్ 2కి 2, గ్రూప్ 2కి 3, గ్రూప్ 3కి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట. ఎస్టీకి 3 పోస్టులు, ఇలా 35 పోస్టులు. పిఎస్సీస్ చూసుకున్నట్లయితే కనుక 5 పోస్టులు, ఓసీకి ఇట్లా 12 పోస్టులు అనేటువంటి సాగ్రిగేట్ చేయడం జరిగింది. ఇంతకీ 40 ఈ పిఎస్సీస్ అంటే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ని పిఎస్సీస్ అంటారు అనమాట అండి. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో చేసేటువంటి వారు డిసిసిబి అనమాట అండి. సో వీరికి కూడా మనకి వేయడం జరిగింది అనమాట, నోటిఫికేషన్ అనేటువంటిది వేయడం జరిగింది. నెక్స్ట్ స్టాఫ్ అసిస్టెంట్, ఇది మనకి ఎక్కడ డివిజన్ వచ్చేసి మనకి ప్రకాశం సంబంధించిన ఉంటుంది అనమాట అండి. ఇందులో 39 పోస్టులు వచ్చేసి స్టాఫ్ అసిస్టెంట్కి ఇవ్వడం జరిగింది. ఇది పిఎస్సీస్కి వచ్చేసి 11 పోస్టులు అనమాట అండి. ఓసీకి వచ్చేసి 19 పోస్టులు, బీసీఏకి 3 పోస్టులు, బీసీబీకి 5 పోస్టులు, బీసీసీకి 1 పోస్టు, బీసీటీకి 3 పోస్టులు, బీసీఈకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 5 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 1కి 1, గ్రూప్ 2కి 3, గ్రూప్ 3కి 4, ఎస్టీకి వచ్చి 3 పోస్టులు అనమాట అండి. పీడబ్ల్యూబీడీ 2 పోస్టులు, ఎక్సర్విస్మెన్కి 1 పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఇది ప్రకాశం సంబంధించినటువంటిది. నెక్స్ట్ ప్రకాశంలో
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. మొత్తం 20 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, స్టాఫ్ అసిస్టెంట్ ఈ పోస్టులకు మాత్రమే పిఎస్సిస్కి పోస్టింగ్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు మాత్రం ఏ విధమైనటువంటి పిఎస్సిస్కి లేదనమాట అండి. సో ఇక్కడ 20 పోస్టులకు కానీ మన బ్రేకప్ వేకెన్సీ చూసుకున్నట్లయితే ఓఎస్సీకి 8, బీసీఏకి 1, బీసీబీకి 2, బీసీసీకి ఏం లేవు, బీసీడీకి, బీసీఈకి, ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2కి చెరొక పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. గ్రూప్ 2కి 2 పోస్టులు, ఎస్టీకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు, ఈ రకంగా మొత్తం 20 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో మేనేజర్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఈ పే స్కేల్ అనేటువంటిది వచ్చేసి 62,571 పోస్టులు అనేటువంటిది పేమెంట్ స్కేల్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటారో వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఆల్రెడీ మీకు తెలపడం జరిగింది కదండి. ఏజ్ సబ్మిషన్ అనేది అయిపోయిన తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటిది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట అండి. సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటిది నేను మీకు చూపిస్తాను అనమాట. ఎగ్జామ్లో 200 మార్క్స్కి చేంజ్ ఉంటుంది. స్టాఫ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక ఇది పొట్టి శ్రీరాములు డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటిది అనమాట అండి. 37 పోస్టులు వచ్చేసి ఓపెన్ మార్కెట్ కింద పిఎస్సిస్కి వచ్చేసి 11 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. నోటిఫికేషన్ కడపకు చూసుకున్నట్లయితే కనుక 31 పోస్టులు వచ్చేసి ఓపెన్ మార్కెట్ కిందకి వేయడం జరిగింది. 9 పోస్టులు వచ్చేసి పిఎస్సిస్కి వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ అట్లానే కడపలో చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అనమాట అండి, 23 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చిత్తూరుకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మనకి 67 పోస్టులు వచ్చేసి పిఎస్సిస్కి ఓపెన్ మార్కెట్కి వేయడం జరిగింది. పిఎస్సిస్ వచ్చేసి 8 అనమాట. అత్యధికంగా ఉన్నటువంటి పోస్టులు చిత్తూరులోనే వేయడం జరిగింది అనమాట అండి. మొత్తం మనకి స్టాఫ్ అసిస్టెంట్ సంబంధించిన 75 పోస్టులు అనేటువంటిది ఇక్కడ నుంచి వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ పోస్ట్కి సంబంధించినటువంటి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారి యొక్క పే స్కేల్ అనేటువంటిది మీకు ఆల్రెడీ తెలపడం జరిగింది. ఎడ్యుకేషన్ ఏజ్ వచ్చేసి 20 to 30 years అనమాట అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ మిగతా ఏజ్ రిలాక్సేషన్స్ అన్ని వర్తించడం జరుగుతుంది అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు, అలాగనే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు స్టాఫ్ అసిస్టెంట్ సంబంధించినటువంటిది అనమాట అండి. అలాగే పిఎస్సిస్కి చూసుకున్నట్లయితే కనుక పిఎస్సిస్కి ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి 45 years అనేటువంటిది ఏజ్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. 50 years అనేటువంటిది ఏజ్ ఆఫ్ రిలాక్సేషన్ అనేటువంటిది వర్తిస్తున్నట్లుగా తెలపడం జరిగింది. పిఎస్సిస్ డిసిసిబి చూసుకున్నట్లయితే కనుక ఇంటర్మీడియట్ అనేటువంటిది వారికి మినిమంగా అడగడం జరిగింది అనమాట అండి. గ్రాడ్యుయేషన్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో 45 years ఉన్నటువంటి వారు, తర్వాత ఎస్ఎస్టీకి 50 years, బీసీసీకి 48 years, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వరకు చూసుకున్నట్లయితే కనుక 50 years వేయడం జరిగింది. 50 years అన్నిటికీ 50 years అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో ఇప్పుడు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు ఎవరైతే ఓపెన్ కేటగిరీలో స్టాఫ్ అసిస్టెంట్ కింద అప్లై చేయాలనుకుంటున్నారో వారికి 200 మార్క్స్కి కేవలం ఒక ఎగ్జామ్ తోటి మీకు పోస్టింగ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట అండి. ఒక్కొక్క దాంట్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. రీజనింగ్ వచ్చి 50 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 50 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 marks, జనరల్ అవేర్నెస్ 40 marks, కంప్యూటర్ నాలెడ్జ్ 20 marks అనమాట అండి. వెరసి 200 questions, 200 marks, 2 hours అంటే 120 minutes అనేటువంటిది డ్యూరేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. స్టాఫ్ అసిస్టెంట్ ఇది ఓపెన్ మార్కెట్కి సంబంధించినటువంటి అనమాట అండి. ఎవరైతే పిఎస్సిస్ అని చెప్పాను కదా, సో పిఎస్సిస్ చూసుకున్నట్లయితే కనుక వారికి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, 100 marks ఉంటుంది అనమాట అండి. సో ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/4 అనమాట అండి. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 1/4 పెనాల్టీ అనమాట అండి. 0.25 అనేటువంటిది పెనాల్టీగా ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక పిఎస్సిస్కి వచ్చేసి 50 questions, 100 marks అనమాట అండి. ఇది వర్కింగ్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ పిఎస్సి సంబంధించినటువంటిది ఉంటాయి. 50 questions, 100 marks, 1 hour అనేటువంటి డ్యూరేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 0.25 అనేటువంటిది నెగిటివ్ మార్కింగ్కి ఇస్తారన్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ సంబంధించినటువంటి పే స్కేల్ అనేటువంటిది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది, ఏజ్ క్రైటీరియా అనేటువంటిది మీకు ఆల్రెడీ తెలపడం జరిగింది. సో ఇప్పుడు వీరికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దామండి. సో లోకల్ క్యాండిడేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసినట్లయితే కనుక గ్రాడ్యుయేషన్, ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగింది. ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు, వర్కింగ్ నాలెడ్జ్ ఉన్నటువంటి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ ఇది కూడా 200 marks ఉండడం జరుగుతుంది అనమాట అండి. సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది
ఎస్ఏతో పాటుగా ఉన్నట్లుగానే ఉండడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఇక్కడ మీకు వచ్చేసరికి ఎగ్జామినేషన్ టైమింగ్స్ డ్యూరేషన్లో మీకు చేంజ్ జరుగుతుంది అనమాట. అక్కడ చూసినట్లయితే టోటల్గా 2 hours అనేటువంటిది మీకు డ్యూరేషన్లో 200 questions మీరు చేయాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక రీజనింగ్ 1 ఫస్ట్ టెస్ట్ అనమాట. అంటే ఫస్ట్ టాపిక్ 40 questions 50 marks ఉంటుంది, 30 minutes డ్యూరేషన్. ఈ 30 minutes డ్యూరేషన్ అయిపోవడంతో యాప్టిట్యూడ్ డేటా ఇంటర్ప్రిటేషన్లోకి వెళ్ళిపోతారు, 40 questions 50 marks. ఈ 30 minutes అయిపోవడంతో నెక్స్ట్ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతారు, 40 questions 40 marks. అందులో 30 minutes అయిపోవడంతో మీరు ఫైనాన్షియల్ అవేర్నెస్లోకి వెళ్తారు, 40 questions 40 marks. 15 minutes, ఈ 15 minutes అయిపోవడంతో మీరు కంప్యూటర్ నాలెడ్జ్లోకి వెళ్తారు, 40 questions 20 marks. సో ఇది అయిపోయిన తోటి మీకు టోటల్ ఎగ్జామ్ అనేటువంటిది ఎండ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. 200 questions 200 marksకి 2 hours అనేటువంటి డ్యూరేషన్ 1/4 అనేటువంటిది రాంగ్ పెనాల్టీగా ఇస్తారన్నట్లు ఇక్కడ మనకి మెన్షన్, అంటే 0.25 అనేటువంటిది మార్క్స్ కట్ చేస్తారన్నట్లు ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది ఎస్సీఎస్కి కానీ, స్టాఫ్ అసిస్టెంట్ కానీ, అసిస్టెంట్ మేనేజర్ కానీ, పిఎస్ఎస్ కానీ వీరికి పే స్కేల్ వీరు ఫీజు అనేటువంటి చూసుకున్నట్లయితే SC/ST PWBD ఎక్సర్విస్ మ్యాన్కి 590 రూపీస్, OC/BC EWSకి చూసుకున్నట్లయితే కనుక 826 రూపీస్ అనేటువంటిది కంపల్సరీ ఫీ స్ట్రక్చర్ అనమాట అండి. ఇది అందరూ పే చేయాల్సిందే. అన్ని పేమెంట్ మోడ్లో మీకు పేమెంట్ అనేటువంటిది వర్తిస్తారు అన్నట్లుగా ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి యాప్కాబ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్తో కూడినటువంటి వీడియో. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. మీకు ఒకవేళ దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకున్నట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే తప్పకుండా మీకు దానికి సంబంధించినటువంటి వీడియో చేయడం జరుగుతుంది. ఎండింగ్ వచ్చేసి 7th August తోటి ఎండ్ అవడం జరుగుతుంది అనమాట అండి. చాలా తక్కువ డేస్ మనకి 2 weeks అనేటువంటిది డ్యూరేషన్ వేయడం జరిగిందనమాట. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో మీరు వెంటనే అప్లై చేసేసుకోండి. లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి 7th August. ఆన్లైన్ ఎగ్జామినేషన్ చేసుకున్నట్లయితే కనుక ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. సో కేవలం ఒకే ఒక్క ఎగ్జామ్ తోటి మంచి శాలరీతో ఉన్నటువంటి పోస్టులతో కూడినటువంటి యాప్కాబ్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది. 338 పోస్టులు గాను. మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే వెంటనే ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అదే రకంగా కామెంట్ సెక్షన్లో పిన్ కామెంట్లో మీకు పొందుపరచడం జరుగుతుంది. మీరు దాని ద్వారా మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట అండి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మరిన్ని వివరాల కొరకు మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.